మిత్రులకి స్వాగతం. ఈరోజు వీడియోలో రేంజ్ బౌండ్ మార్కెట్స్ గురించి మాట్లాడుతాను కొంచెం. తర్వాత నిన్న అశోక్ లేలాండ్ గురించి కొంచెం మాట్లాడుతూ కొంచెం కట్ చేశాను కదా. దాని గురించి ఏంటంటే చెప్పేది, అశోక్ లేలాండ్ కాదు, టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్కి సంబంధించి ఇప్పుడు ఈరోజు కూడా కొంచెం పెరిగినట్టుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత, కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే కొంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పెరుగుతున్నప్పుడు కొనాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడు మధ్యలో వస్తుంది కిందకి. తర్వాత ఏంటంటే దాన్ని ఒక మల్టీ బ్యాగర్ లాగా 500, 600 ఉంచుతాను లాంగ్ టర్మ్ కోసం అని ఆలోచించకుండా ఒక 50 to 60%, 80%, 100% ఏదో ఒక రేంజ్లో మీకు తోచిన విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తుందంటే మనకు తెలియదు అనుకోండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే బాగా తగ్గింది కాబట్టి కొంచెం పికప్ అవుతుంది షార్ట్ టర్మ్లో. అంటే కొంచెం షార్ట్ అంటే వెంటనే కాకపోయినా అనంత కాలంలో అది మళ్ళీ కొంచెం పికప్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పుడు మళ్ళీ వచ్చేటమే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ విషయంలో మల్టీ బ్యాగర్స్ అవుతాయంటే నాకు ఐఎమ్ స్కెప్టికల్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్, అందుకని అలా చెప్తున్నాను. ఈవెన్ మారుతి లాంటి పెద్ద కంపెనీల విషయంలో కూడా ఏంటంటే ప్రస్తుతం సో ఫార్ సో గుడ్, స్టీమ్ ఉంది మారుతిలో, నో డౌట్. బట్ కాంపిటీషన్ వల్ల, మిగతా కారణాల వల్ల ఎక్కువ కాలం ఉంటుందని గ్యారంటీ లేదు. అందువల్ల ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ కొంచెం తక్కువగా చేస్తే బాగుంటుంది. అయితే ఇండియాలో 2-వీలర్ సెగ్మెంటు ఏదైనా క్లిక్ అయితే, వెహికల్ 2-వీలర్ బైక్ బాగా క్లిక్ అయితే భయంకరంగా దానికి ఇది వస్తుంది. ముఖ్యంగా రూరల్ ఇండియాకి, రూరల్ ఏంటంటే సిటీస్, అర్బన్ లెవెల్లో కూడా బైక్స్కి ఇంకా బోల్డ్ అంత డిమాండ్ ఉంది. అన్చెక్డ్ మీకు 4-వీలర్స్ కంటే కూడా 2-వీలర్స్కి, బైక్స్కి చాలా స్కోప్ ఉంది. అట్లా ఏదైనా కంపెనీ అవి తీసుకొస్తే అక్కడ బాగా క్లిక్ అయితే అది ఆ కంపెనీ పరిగెట్టవచ్చు. కానీ అదర్వైజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెద్ద స్కోప్ లేదు, లిమిటెడ్ స్కోప్ ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్స్ అంటారు, మళ్ళీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ మార్చుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. క్యాపిటల్ ఇంటెన్సివ్ కూడా కదా, కాంపిటీషన్ కూడా కదా, ఆపరేటింగ్ మార్జిన్స్ తక్కువ కదా, అందువల్ల. తర్వాత ఏంటంటే రేంజ్ బౌండ్ మార్కెట్. ఇప్పుడు రిజల్ట్స్ టైం కదండి. రిజల్ట్స్ టైంలో ఏదైనా కంపెనీ రిజల్ట్ బాగుంటే పెరుగుతుంది ఆ రోజు, మళ్ళీ ఏదైనా కంపెనీ రిజల్ట్ బాగోపోతే ఆ రోజు పడేస్తారు. తగ్గించడం పెంచడం చేసుకుంటూ వెళ్తారు కదా. ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండటం మంచిది. ఎప్పటి వరకు అంటే కంపెనీల రిజల్ట్స్ వచ్చే వరకు. మనం ఏ కంపెనీ అయితే మనం రేడార్లో పెట్టుకున్నామో ఆ కంపెనీ తాలూకు రిజల్ట్ చూసి, ఆ దాని మూమెంట్ అది చూసి, ఫండమెంటల్స్ అవి విషయంలో మనకు నచ్చితే అప్పుడు ఎంటర్ అవుతాం. అందుకని రేంజ్ బౌండ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. అయితే షార్ట్ టర్మ్కి ఏమైనా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ మధ్య మనం డిస్కస్ చేసుకున్నాం కదా మనప్పురం ఫైనాన్స్ లాంటివి. ఆ మనప్పురం ఫైనాన్స్ లాంటిది ఇప్పుడు 100 క్రాస్ అయిపోతున్నది. మరి 70లో 80లో ఎవరైనా కొనుక్కుని ఉంటే, ఈవెన్ 90స్లో కూడా కొనుక్కుని ఉంటే కూడా 100స్లో ఓకే కదా, కొంచెం ప్రాఫిట్ కనపడుతుంది. అలాంటి వాటికి లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది 500 అయిపోతుంది, 1000 అయిపోతుంది, పెరుగుతూనే ఉంటుంది. అట్లా ఏమీ అంత ఎక్కువ సపోర్టు ఉండదు. ఈ సపోర్టు లాంగ్ టర్మ్కి పనికొచ్చేది ఎప్పుడు కూడా ఇండివిజువల్ షేర్ల కంటే కలగోర కంప. ఒక 50 షేర్లు 100 షేర్ల గ్రూపు కలిపి ఒక షేర్ అనుకోండి, ఈటీఎఫ్ లాంటిది లేదా ఇండెక్స్, అక్కడ లాంగ్ టర్మ్ అనేదానికి ఎక్కువ వర్త్ వాల్యూ ఉంటుంది. మిగిలిన సందర్భాల్లో ఈ ఇండివిజువల్ ఈక్విటీ షేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ అనే వెళ్ళేటప్పుడు కొంచెం వాచ్ చేస్తుండాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, బాగుంటుంది కూడా. సో తర్వాత ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ గురించి మీకు తెలుసు కదా. అంటే రిజల్ట్స్ అంటే ఆ రిజల్ట్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అంత బాగోలేదు అనిపించినా అదర్ ఇన్కమ్ బాగా వచ్చింది. దీనికి 59% దాకా అదర్ ఇన్కమ్ వచ్చి రావడంతో
కొంచెం నిలబడింది, మెయింటైన్ చేశారు. మార్కెట్ కూడా ఇప్పుడు అంతా అమ్మేవాళ్ళు అమ్మటానికి జంగుతున్నారు, కొనేవాళ్ళు కొనటానికి జంగుతున్నారు. ఈ కొనటం అమ్మటం రెండూ జరగటం లేదు, ఊరికే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే మార్కెట్ 2 రోజులు పెరుగుతుంటే 3 రోజులు, ఇప్పుడు వరుసనే 4-5 రోజులు కొద్దిగా యాక్టివ్గా ఉండి, అంటే చైనా అమెరికన్ ట్రేడ్ వారు ఎక్స్పెక్టేషన్స్ అవి ఏవో రకరకాల కారణాల వల్ల మళ్ళీ కొంచెం ఈరోజు చిన్న కరెక్షన్ వచ్చింది. అంటే ఈరోజు వచ్చిన కరెక్షన్ నాకేమనిపిస్తున్నది అంటే గ్రాఫికల్గా, మిగతా ఇంట్రూజివ్గా నేను చెప్పటం లేదు, ఓన్లీ గ్రాఫ్ ఏం చెప్తున్నది, నేను ఆ గ్రాఫ్ రీడ్ చేసిన దాని ప్రకారం నాకేమనిపిస్తున్నదంటే రేపటి ట్రేడింగ్ చాలా క్రుషియల్. ఈరోజు సెటిల్మెంట్ కదా బ్యాంక్కి, త్వరలో నిఫ్టీ కూడా ఆప్షన్స్లో వీక్లీ సెటిల్మెంటు మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా గందరగోళం అయిపోతుంది. అవునండి, ఏం చేస్తాం. సో రేపు క్లియర్ పిక్చర్ వస్తుంది. రేపటి రోజు ఎటు పెరక్క తగ్గక స్తబ్దంగా ఉంటే మనం ఏం చెప్పలేము. చూడండి, 3 పాసిబిలిటీస్. పెరక్క తగ్గక అక్కడక్కడ 10-20 పాయింట్లు 10-15 పాయింట్లు అటు ఇటుగా ఉంటే మనం ఏం చెప్పలేము. అలా కాకుండా రేపు కరెక్షన్ వస్తే, తగ్గితే ఓవరాల్గా ఈ సెటిల్మెంట్కి 10,500 10,600 వరకు, ఆ రేంజ్కి 10,550 అనుకుందాం. ఆ రేంజ్ వరకు సెటిల్మెంట్ ఎండ్కి కాదు నేను అనేది, 10,550 10,570 ఆ రేంజ్కి దిగొచ్చు. వరుసనే దిగకపోవచ్చు, వరుసనే దిగొచ్చు, చెప్పలేము. అట్లా జనరల్గా వరుసనే తగ్గదులేండి, అది కొంచెంగా తగ్గినట్టు పెరిగినట్టు ఉండి అట్లా. అంటే రేపు క్రుషియల్ అనిపిస్తున్నది. అయితే రేపు కొంచెం బయింగ్ వచ్చి సపోర్ట్ వస్తే అది 900 అండ్ అబోవ్ కదా, అది దగ్గర 11,000కి వెళ్ళిపోవచ్చు. అంటే రేపు చాలా క్రుషియల్ అనిపిస్తున్నది నాకు. ఇది ఇన్వెస్టర్లకి అనవసరం. నేను ఇప్పుడు చేసిన అనాలిసిస్ ఏదైనా కొంచెం షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి డెరివేటివ్స్ అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందేమో, నిఫ్టీ వాటిలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. కానీ అంటే నాకు కనిపించింది నేను చెప్తున్నాను. రేపు తగ్గితే ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది. రేపు పెరిగితే ఓవరాల్గా ఇది 11,000కి చేరుకునే అవకాశం ఉంది. టైం ఉందిలేండి, ఇంకా 31 జనవరి వరకు టైం ఉంది. అంటే ఆ నిడివి నాకు అలా అనిపిస్తున్నది. ఇది 10,600 రేంజ్, ఇది 10,550 600 రేంజ్కి రాబోతున్నదా, లేకపోతే 11,000 రేంజ్కి వెళ్ళబోతున్నదా అనేది రేపు కొంచెం హింట్ వస్తున్నది, ఇండికేషన్ వస్తున్నది అని అనుకుంటున్నాను. స్తబ్దంగా ఉంటే మళ్ళీ ఇంక పోస్ట్ పోండ్, ఇండికేషన్ ఈజ్ పోస్ట్ పోండ్ అని అర్థం. సో అది మార్కెట్ గురించి, టీసీఎస్ గురించి. అయితే రిజల్ట్స్ తర్వాత ఎందుకు కొనుక్కోవాలంటే కొంచెం క్లారిటీ వస్తుందని కొనుక్కోవాలని చెప్తున్నాను, అందుకని ఇంకేం లేదు. నెక్స్ట్ ఎన్ఎండిసి 98 రూపీస్కి బైబ్యాక్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, డిసైడ్ చేసింది. గవర్నమెంట్ కాదులేండి, బోర్డు అనుకోండి, కంపెనీ ఇస్ దట్ సెపరేట్ లీగల్ ఎంటిటీ. 98 రూపీస్ పెద్ద అట్రాక్టివ్ కాదని మార్కెట్ దాన్ని అంత చూపించడం లేదు. 98 రూపీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను 100, 101, 102 అలా ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం కన్జర్వేటివ్గా మోదీ ప్రభుత్వం 98 రూపీస్, అబ్బాయి ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోను అంటున్నారు. అయితే స్టిల్ 91 రూపీస్ 98 రూపీస్ కొంటామంటున్నారంటే 91 రూపీస్ ఈజ్ ఓకే. అది కాకపోతే కొనాలా అక్కర్లేదా అనేది ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కొంచెం డివిడెండ్ వస్తుంది, సౌండ్ కంపెనీయే, లాసెస్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏమి లేవు, మొనోపలి ఒక రకంగా. అవన్నీ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకున్నట్లయితే 90s ఓకే అనిపిస్తున్నది. మరి చూసుకొని డెసిషన్ తీసుకోవాలి. ఎవరో ఒక అబ్బాయి అడుగుతున్నాడని అనుమానం వచ్చింది నాకు. ఏమండి జాగరణ ప్రకాశం లాంటిది ఏంటండి రివర్స్ తగ్గుతున్నది ఏంటి అన్నట్టుగా ఏదో మాట్లాడిపోయాడు.
అసలు చూడండి, ఏ కంపెనీ షేర్ అయినా తగ్గటానికి పెరగటానికి ఏవేవో కారణాలు ఉంటాయి. డే టు డే వాటిని మనం అనలైజ్ చేయలేము. ఒక్కోసారి కొన్ని కారణాలు కనపడతాయి, కొన్ని కనపడవు. జాగరణ ప్రకాశం 118, 117 అలా వెళ్ళినట్టుంది. మళ్ళీ ఏదో కొంచెం కరెక్షన్ వచ్చినట్టుంది. సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోవాలి. లేకపోతే ఏదో అమ్మినట్టు అమ్మి ఇంకా అమ్ముతారేమో చూసి క్వాంటిటీల్లో కొనేసుకుని వెళ్ళిపోతారేమో, ఎర్ఐసి. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. టెంపరీగా డే టు డే చూడకూడదు. అంటే ఇది షేర్ తగ్గుతున్నదా పెరుగుతున్నదా అనేది చూసి దాన్ని బట్టి ఏమీ ఇచ్చేయటానికి లేదు. ఎందుకంటే కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. ఫండమెంటల్లీ ఓకేనా, నాకు సార్ సూట్ అవుతుందా, నా ఎపటైట్కి, టెంపర్మెంట్కి, నా టేస్ట్కి, నా టార్గెట్ ఆబ్జెక్టివ్కి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకుని ఎంటర్ అవటం. ఎంటర్ అయితే కొంచెం జాగ్రత్తగా సెలెక్టివ్గా ఇన్స్టాల్మెంట్లో చేసుకుంటే మంచిది. అంతే తప్ప కంపెనీ పెరగటానికి తగ్గటానికి అంటే ప్రైసెస్ టెంపరీగా పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకోకర్లేదు. ఓకే అండి. తర్వాత ఇంకేమిటి చెప్పాలనుకున్నానంటే అంతే, మెయిన్గా ఇదే. రేపు మార్కెట్ వాచ్ చేద్దాం. చాలా చాలా క్రుషియల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు నా దృష్టిలో ఇది 11,000కి వెళ్తుందా లేకపోతే 10,600, 550 రేంజ్లోకే తుస్సుమంటుందా అనేది ఓవరాల్గా తెలుస్తుంది రేపు అని అనిపిస్తున్నది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఎవ్రీ డే ఈజ్ ఎ డే ఆఫ్ సస్పెన్స్. ప్రతిరోజు సస్పెన్సే కదా. ఈరోజు బ్యాంక్ షేర్స్లో కొంచెం కరెక్షన్, అంటే ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ లాంటిది వచ్చింది. బ్యాంక్స్లో కరెక్షన్ వస్తే, బ్యాంక్స్ తగ్గితే లేదా కరెక్షన్ వస్తే టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఎందుకంటే దే ఆర్ బౌండ్ టు పికప్ సూన్. అట్లా తీసుకోండి. అలాగే మరి ఈ షేర్లు ఏదో అనుకున్నాం కదా, ప్రింట్ మీడియా షేర్లు, అవి కూడా వాటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తే, కరెక్షన్ వస్తే వెయిట్ చేసి చూసి అవి కూడా ఇన్వెస్ట్మెంట్కి అనువుగా ఉంటాయి. తగ్గుతుంటే భయపడాల్సిన పని లేదు. తగ్గటం ఫర్ దైర్ ఓన్ రీజన్స్ తగ్గుతాయి, పెరగటం ఫర్ దైర్ ఓన్ రీజన్స్ పెరుగుతాయి. వాటిని బేస్ చేసుకుని మనం ఇట్లా అయింది ఏంటి అని చేయటానికి లేదండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ లెట్ us see tomorrow. Good night.